హాయ్ ఫ్రెండ్స్, సుబహానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హస్సన్ అగ్రిటెక్, గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు సరికి మనము ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల అసలుకి ఈ ఆల్మట్టి వలన అసలుకి ఎంతమంది రైతులకు ఉపయోగం, ఈ నారాయణపూర్ వలన ఎంతమందికి ఉపయోగం, ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ డ్యామ్ ఒకటి నిండినాయి. ఈ మూడు అయితే మాత్రం నిండడానికి రెడీగా ఉన్నాయి. నిన్నట్టే ఆల్రెడీ మ్యాక్సిమం ప్రజెంట్ అయితే మాత్రం రేపు ఉదయం మనం వీడియో పెట్టే సమయానికి ఆల్మట్టి నుంచి కిందికి 1,10,000 క్యూసెక్కుల నీళ్ళు కిందికి వదిలే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ డ్యామ్ వల్ల ఎంతమందికి ఉపయోగం, అసలు ఏంటి అనేది మనం పూర్తిగా ఈ డ్యామ్ నుంచి మనకు శ్రీశైలం వరకు వెళ్తుంది. ఆల్రెడీ మనం శ్రీశైలం పూర్తిగా నాగార్జున సాగర్, శ్రీశైలం, తుంగభద్ర గురించి పూర్తిగా మీకు వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు మనకు ఆల్మట్టి నుంచి నారాయణపూర్, జూరాల అసలు పాత్ర ఏంటి, ఏ రాష్ట్రానికి ప్రయోజనం, అసలు ఏంటి అనేది మనం పూర్తిగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి కృష్ణా నది ద్వారా పుట్టింది. ఈ డ్యాములన్నీ కూడా కృష్ణా నది మధ్యలో వేయడం అయితే జరిగింది. ఈ కృష్ణానది అనేది ఎక్కడ పుట్టిందంటే, కృష్ణానది అనేది మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లోని మహాబలేశ్వర్ ప్రాంతంలో పుట్టింది. మొత్తం పొడవు 1,400 కిలోమీటర్లు, చివరకు ఆంధ్రప్రదేశ్లోని బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది ప్రవహించే రాష్ట్రాలు వచ్చేసరికి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ప్రధాన డ్యాములు వచ్చేసరికి మనకు ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్. ఈ మొదటి 3 డ్యాముల గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ఆల్రెడీ మీకు ఆ డ్యాముల గురించి పూర్తిగా చెప్పడం జరిగింది. ఆల్మట్టి డ్యామ్ వచ్చేసరికి మనకు కర్ణాటక, విజయపూర్ జిల్లా. మనకు నది వచ్చేసరికి కృష్ణా, నిర్మాణం వచ్చేసరికి అప్పర్ కృష్ణ ప్రాజెక్టులో భాగం. పూర్తి నిల్వ సామర్థ్యం 130 టీఎంసీలు. అంటే ఇప్పుడు దగ్గర దగ్గర 123 ఎంత చెప్తా ఉన్నారు. మనకు ఒక 7 టీఎంసీలు అయితే బూడిపోయినట్టుగా మనకున్న సమాచారం. ఉపయోగాలు వచ్చేసరికి మనకు సాగునీరు, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, వరద నియంత్రణ. మనకు వచ్చేసరికి ప్రయోజనాలు పొందే జిల్లాలు వచ్చేసరికి విజయపుర, బాగల్కోట, రాయచూరు, యాదగిరి, ఇది ఇతర ఉత్తర కర్ణాటక ప్రాంతాలు. మనకు వచ్చేసరికి ఆల్మట్టి డ్యామ్ అనేది 123, 125 టీఎంసీలు. ప్రస్తుతానికి ఈ రోజున్న మనకున్న సమాచారం ప్రకారం 110 టీఎంసీల నీళ్ళు అయితే మాత్రం దాంతో అయితే మాత్రం ఉండడం అయితే జరిగింది. దిగువకైతే ఈరోజు 65,000 టీఎంసీలు వదలడం జరిగింది. రేపు ఉదయానికైతే 110 టీఎంసీలు అంటే 1,10,000 టీఎంసీలు రేపైతే దిగువకైతే వదలడానికి సిద్ధంగా ఉంది. ఇంకా తర్వాత వచ్చేసరికి నారాయణపూరు ఇవన్నీ వదిలే ముందుగా మనము వచ్చేసరికి దానివల్ల ఎంత అంటే సాగుకు విపరీతంగా వరి వేసే ప్రాంతాలు చాలా ఎక్కువ. ఆల్మట్టి కింద ఎక్కువ అయితే మాత్రం తాగునీరుకు ఎక్కువ, అది స్టోరేజ్ పాయింట్ ఎక్కువ శాతం. విద్యుత్ ఉత్పత్తి, వరద నియంత్రణ, సాగుకు అనేది చాలా తక్కువగా ఇస్తారు. దాని కింద మనకు వచ్చేసరికి ప్రయోజనం పొందే జిల్లాలు వచ్చేసరికి విజయపుర, బాగల్కోట, రాయచూరు, యాదగిరి, ఇతర ఉత్తర కర్ణాటక ప్రాంతాలు. తర్వాత సరికి మనకు ఎక్కువగా నారాయణపూర్ నుంచి మనకు ఇది ఆల్మట్టి కంటే దిగువన ఉంటుంది. పూర్తి నిల్వ సామర్థ్యం 37 టీఎంసీలు. ప్రస్తుతానికి 33, 34 టీఎంసీలకు దగ్గరలో ఉంది. ఆల్రెడీ నిన్నట్టే. ఉపయోగాలు వచ్చేసరికి సాగునీరు, కాలువలకు నీటి సరఫరా. ఆల్మట్టి నుంచి కాలువలకు చాలా తక్కువగా. ఉపయోగాలు వచ్చేసరికి ఇక్కడ నారాయణపూర్ ఉపయోగాలు వచ్చేసరికి సాగునీరు, కాలువలకు నీటి సరఫరా, రైతులకు ప్రధాన ఆధారం. నారాయణపూర్లో మనకు ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయనేది మనకు పూర్తిగా మీకు వివరించడం అయితే జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా నేను ఇంకా అడగలేదు మిమ్మల్ని, ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయండి అన్న, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ప్రయోజనం పొందే ప్రాంతాలు వచ్చేసరికి బాగల్కోట, విజయపురి, కలబుర్గి, యాదగిరి. ఆల్మట్టి నుంచి నారాయణపూర్, ఆల్మట్టి నిండితే మనకు ఎక్కువగా అధిక నీరు నారాయణపూర్. ఇది చాలా ముఖ్యమైన విషయం. చాలా వరకు మనకు నారాయణపూర్ వలన తెలంగాణ ప్రాంతంలోని, కర్ణాటక ప్రాంతంలో చాలా వరకు, రాయచూరు చాలా ప్రాంతాలు మనకు ఎక్కువ శాతం లాభపడే ప్రాంతం అది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి జూరాల డ్యామ్ వచ్చేసరికి మనకు తెలంగాణ, జోగులాంబ, గద్వాల్ జిల్లా. నది వచ్చేసరికి అది కూడా కృష్ణా నదికి దగ్గరలోనే. పూర్తి నిల్వ వచ్చేసరికి 10 టీఎంసీలు. ప్రస్తుతానికి అయితే మొత్తం 7 టీఎంసీలతో ఫుల్గా ఉంది. కిందికి దిగువకు మనకు వదిలే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఉపయోగాలు వచ్చేసరికి సాగునీరు, విద్యుత్, తాగునీరు. ప్రయోజనం పొందే జిల్లాలు వచ్చేసరికి జోగులాంబ, గద్వాలు, నారాయణపేట, మహబూబ్ నగర్ పరిసర ప్రాంతాలు. నీరు ఎలా వస్తుందంటే మహారాష్ట్రలో విపరీతంగా ప్రస్తుతానికి అయితే మాత్రం మనకు పూనా, ముంబై, మనకు పశ్చిమ కనుమలు, ఈస్టర్న్ ఘాట్స్ అనే ప్రాంతాల్లో విపరీతంగా వర్షం పడితే తుంగభద్ర కానీ మనకు వచ్చేసరికి ఆల్మట్టి అయినా సరే విపరీతంగా నిండే అవకాశం. ఎక్కువ నీళ్లు రావాలంటే మనకు ఎక్కువ ఆ ప్రాంతాల్లో వర్షం పడితే మాత్రమే. శివమొగ్గ ఆ ప్రాంతాల్లో మనకు వెస్టర్న్ ఘాట్స్, శివమొగ్గ ఆ ప్రాంతంలో పడితే మాత్రం తుంగభద్రకు నిండే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ముంబై,
ముంబైలో ఉన్న ప్రతి చినుకు చాలా వరకు కృష్ణానదిలో కలిసే అవకాశం ఎక్కువ. ఆ కృష్ణానదిలో నుంచి పారిన వర్షమే మనకు ఆల్మట్టికి రావడం అయితే జరుగుతూ ఉంటుంది. మహారాష్ట్రలో వర్షం పడి కృష్ణానది ద్వారా ఆల్మట్టికి, నారాయణపూర్కు, జూరాలకు, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ బంగాళాఖాతంలో చేరే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఆల్మట్టి నిల్వలు పెరగాలనంటే ఏం చేయాలనంటే అధిక ప్రవాహం రావాలి. శ్రీశైలానికి నీళ్లు పోవాలంటే అధిక ప్రవాహం రావాలి. నారాయణపూర్ నుంచి నీరు విడుదల కావాలి. జూరాలకు చేరాలి. జూరాల నిండిన తర్వాత విడుదల కావాలి. అప్పుడే శ్రీశైలానికి వేగంగా నీరు నిండుతుంది. ఏ జిల్లాలకు ప్రయోజనం అంటే కర్ణాటక విజయపూరు, బాగల్కోట, రాయచూరు, యాదగిరి, కలుబర్గి, తెలంగాణ సరికి జోగులాంబ, గద్వాల్, నారాయణపేట, మహబూబ్ నగర్, ఆంధ్రప్రదేశ్ సరికి నంద్యాల, కర్నూలు, పల్నాడు, ఆల్రెడీ మీకు చెప్పాను, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల. ప్రస్తుత నీటి పరిస్థితి అయితే మాత్రం ప్రతిరోజు ఈ అంశాలు గమనించండి. ఆల్మట్టి నిల్వ టీఎంసీ నారాయణపూర్, ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రజెంట్ అయితే మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం శ్రీశైలానికన్నా నాకు తెలిసినంత వరకు ఒక వారంలో 4-5 రోజులలో 30 నుంచి 40 టీఎంసీలు నీళ్లు వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఇదే విధంగా మనకు ఫ్లో కంటిన్యూ అయ్యి ఒక 10 రోజులు కనుక పడితే నిండే అవకాశం కనిపిస్తూ ఉంది. తర్వాత నాగార్జున సాగర్ దిగువకు కూడా మనకు వదిలే అవకాశం ఉంది. కానీ నాగార్జున సాగర్ నిండితే మాత్రం ఈ సంవత్సరం రైతులు సస్యశ్యామలంగా వ్యవసాయం చేసుకోవడానికి చాలా అనువుగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం కృష్ణా నదిలోని ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల 3 డ్యాంలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అత్యంత కీలకమైనవి. ఈ 3 డ్యాంలకు వచ్చే నీటి పరిమాణం, వాటి నుంచి విడుదల చేసే ప్రవాహమే శ్రీశైలం, నాగార్జున వంటి దిగువ డ్యాంలకు పరిస్థితిని నిర్ణయిస్తుంది. కాబట్టి ప్రతిరోజు ఇన్ఫ్లో, అవుట్ఫ్లో నిల్వలను గమనించే భవిష్యత్తు నీటి లభ్యతపై మంచి అవగాహన వస్తుంది. అది అంతా మనకు రావడానికి కొంచెం 28వ తారీఖు వరకు మనకు పశ్చిమ కనుమలు ముంబైలో విపరీతంగా వర్షాలు పడతాయని చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే మాత్రం ఆ ప్రవాహం అయితే నడుస్తూ ఉంది. ప్రస్తుతానికి రైతులకైతే మాత్రం చాలా మంచి జరిగే అవకాశం అయితే ప్రస్తుతానికి కనిపిస్తూ ఉంది. కానీ రైతులకు నీళ్లు విడుదల చేయడానికి చాలా వరకు అయితే మాత్రం 80% స్టోరేజ్ ఉన్నా సరే తాగునీటికి వాటి అవసరాలకు 2 సంవత్సరాలు ఎలినో ప్రభావం వల్ల కిందకి వదులుతారా వదలరా అనేది కొంచెం ప్రశ్నార్థకంగా ప్రస్తుతానికైతే గమనించాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. నిండితే మాత్రం వదలడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే స్టోరేజ్ పెట్టుకోవడానికి ప్రతి డ్యామ్ అయితే మాత్రం కొన్ని డిస్టర్బెన్స్లతోటి రకరకాల ప్రాబ్లమ్స్ ఆల్మట్టిలో పోయినసారి 19వ గేటు సంథింగ్ ఏదో కొట్టుకుపోయిందంట. ప్రస్తుతానికి మనకు నారాయణపూర్ కూడా అంతో ఇంతో కొంచెం ఇబ్బందులు పడతా ఉందని చెప్తా ఉన్నారు. మనకు జూరాలు అయితే చిన్నది కాబట్టి అంత సమస్య లేదు. శ్రీశైలానికి వచ్చేసరికి అక్కడ కూడా మీకు నిల్వ సామర్థ్యం 213 టీఎంసీలు అయినా సరే ప్రస్తుతానికైతే మాత్రం అక్కడ ఉన్న డెస్ స్టోరేజ్ అయితే మాత్రం 40 టీఎంసీలుగా మనకు చెప్పడం అయితే జరుగుతూ ఉంది. నాగార్జున సాగర్ చూసుకుంటే అక్కడ కూడా అనుకున్నంత స్థాయిలో నీళ్లు లేకపోవడం, ప్రస్తుతానికి అయితే మాత్రం రైతులు చాలా ప్రశ్నార్థకంలో అయితే మాత్రం గడపడం అయితే నడుస్తూ ఉంది. ప్రస్తుతానికి రైతు అయితే మాత్రం చాలా ఏమి చేయాలనే దిక్కు తోచని స్థితిలో నర్సరీలలో నాలు విపరీతంగా పెరగడం జరిగింది. డ్యాముల్లో చూస్తే అనుకున్నంత స్థాయిలో నీరు లేకపోవడం, వేయాలంటే ధైర్యం రాకపోవడం, అసలు ఏం చేయాలనేది ఒక 10 రోజులు వెయిట్ చేస్తే కానీ ఒక క్లారిటీ, ఒక ముగింపు అనేది మాత్రం కనిపించడానికైతే కనిపిస్తూ ఉంది. ఆగస్ట్ నెల మొత్తం ఏదైనా ఆల్రెడీ మిరాకిల్ జరుగుతూ ఉన్నాయి. ఏదైనా జరిగితే ప్రస్తుతానికైతే మాత్రం బాగా ఇబ్బంది పడుతున్న రైతులైతే మాత్రం మనకు తుంగభద్ర కింద బళ్ళారి, అనంతపూర్ ఆ ప్రాంతాల్లో విపరీతంగా రైతులైతే మాత్రం నార్లు పీకడానికి రెడీగా ఒక వారంలో వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. కానీ ఇంతవరకు నీరు చెమ్మ కూడా ఎక్కడ కూడా ఆ పరిసర ప్రాంతాల్లో కనిపించకుండా పోవడం అయితే జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు ముందుకు రావడానికి చాలా వెనుకంజలు అయితే వేయడం అయితే జరుగుతూ ఉంది. ఎందుకనంటే ప్రతి ఒక్కరూ నారు పోసారు కానీ పీకడానికి వర్షం లేదు. చాలా వరకు అయితే మాత్రం అటువంటి సందిగ్ధతలో చాలా వరకు కొట్టుమిట్టాడడం అయితే జరుగుతూ ఉంది. మీరు ఏ ఊరు నుంచి నా ఛానల్ చూస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో చేయండి. ఖచ్చితంగా ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.